మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమ్మ, మామూలుగా మనం ఎన్నో టాపిక్స్ కూడా చేసాం. రొమాన్స్ అనేది పబ్లిక్ లో ఇష్టం వచ్చినట్టు ఒక రొమాన్సే కదా అన్ని చేసేసుకుంటున్నారమ్మా. రోడ్లు అయిపోయినాయి, ఏం లేవు, అన్ని పబ్లిక్ ఓపెన్ బుక్ అన్ని అయిపోయినాయి. ఎన్ని ఓయోలు ఇవ్వు, ఎంత ఇవ్వు, వీళ్ళు మాత్రం ఇలాగే కుక్కల్ని అనొద్దు. కానీ నిజంగా పశువులకి మనకు తేడా ఏముందో మనుషులకి. ఆఖరికి క్యాబ్లలో పాపం క్యాబ్ బుక్ చేసుకునే ఆ క్యాబ్ డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతం అమ్మ. ఒక్కొక్క వీడియో చూస్తే ఒకటేమో మందు తాగుతూ ఉంటది క్యాబ్ లో. ఏందమ్మా ఇది క్యాబ్, ఏమనుకుంటున్నావు అంటే అమ్మ నా బూతులు తిడుతుంది. ఆ మందు కాస్త తాగి కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా, డబ్బులు అడిగితే డబ్బులు ఎట్లా అక్క డబ్బులు అంటే ఇంకెక్కడ అక్క మత్తులో ఉంది. అదొక రకం అయితే, ఇంకొకరు క్యాబ్ ఎక్కి జంట ఇష్టం వచ్చినట్టు రొమాన్స్ చేసుకుంటున్నారా? జంటలు వాళ్ళకి ఇల్లు ఉంటాయి, జంటలు కాదు. ఈ కక్కుర్తి పనులు చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు. అంటున్నాడు, ఏంది మీరు ఇక్కడ ఇలా చేస్తున్నారు, ఓయోలు ఉన్నాయి కదా పోయి అక్కడ చేసుకోండి, నా క్యాబ్ లో ఎక్కి ఏంది మీరు అని. అంటే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. వీళ్ళు ఎన్ని చూడాలో ఇలాంటివి. ఎందుకమ్మా ఆఖరికి క్యాబులను కూడా వదలట్లేదు. ర్యాపిడో డ్రైవర్స్ నిజంగా 2 వీలర్ కానీ ఈ 4 వీలర్ కార్లు నడిపే క్యాబ్స్ వాళ్ళు మాత్రం అందరు కాదండి, చాలా మటుకు 90% వాళ్ళు చాలా సిన్సియర్ గానే ఉంటారండి. ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి అక్కడ రిపోర్ట్ వెళ్తుంది, ప్లస్ వీళ్ళ వెహికల్స్ అని ట్రాక్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కటి వీళ్ళ లైసెన్స్ ఇది చేసి, ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ వీళ్ళకి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి. కాబట్టి 99.9% చాలా జాగ్రత్తగానే ఉంటారు. సరే 1 or 2% ఎక్కడైనా ఉన్నారు, ఏ ప్రొఫెషన్లో అయినా ఉన్నారు. సో వాళ్ళని పక్కన పెడితే వీళ్ళు చాలా ఒక కుటుంబాన్ని పోషించాలి. సో నేను పొద్దునంతా తిరిగితే ఈ వచ్చే డబ్బులతో నేను ఇంటికి అదేంటి ఉప్పు పప్పు తీసుకెళ్ళాలి. తర్వాత మనం దిగిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ చేస్తారు, మేడం రేటింగ్ ఇవ్వండి మేడం అని అంటారు. సో ఆ రేటింగ్ బట్టి వాళ్ళకు కూడా మంచి పర్ఫార్మెన్స్ బాగుందనేసి వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ వస్తాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉంటారండి. కాకపోతే వాళ్ళ దరిద్రానికి పాపం వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటే, ఈ కొంతమంది ఈ మధ్య మీరు చెప్పినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసేసి ఆ కార్లలో కూర్చొని వాళ్ళు కారు అని మర్చిపోయి నా ఎదురుగుండా ఒక డ్రైవర్ ఉన్నాడు, సో అతని ముందు మనము ఎలా ఉండాలి, నలుగురిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది మర్చిపోయి అది ఒక బెడ్రూమ్లో ఏం పనులు చేస్తున్నారో ఆ పనులన్నీ చేస్తున్నారు. సో చాలా అంటే కొంతమంది ఒక డ్రైవర్ అట్లాగే ప్రశ్నించాడు, మేడం ఇది క్యాబ్ కదా మేడం అంటే వాళ్ళు చెప్తారు, నీ పని ఏంటంటే డ్రైవింగ్ చేయడమే, నువ్వు వెనక్కు చూడకూడదు, మేమేం చేసినా కూడా నువ్వు అడగకూడదు అని అంటున్నారు. ఏం చేయాలి వాళ్ళు? మీరు అన్నట్టుగా భార్యాభర్తలు జనరల్గా 100% ఎవరు చేయరండి. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు కాని వాళ్ళు ఉంటారు కదా, కక్కుర్తి పనులు చేసేవాళ్ళు. సో ఒక 1/2 అవర్లోనే మన ఇద్దరం కలుసుకొని ఉంటాం, తర్వాత 10 నిమిషాలే, తర్వాత మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి, మా ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాలి అనే వాళ్ళు మాత్రమే ఇలాంటి. ఇక్కడ ఈ క్యాబ్ ఎక్కిన వీడియోలు అంతా టీనేజ్ పిల్లలే అమ్మ. అదేనండి, అంతా టీనేజ్, పెళ్లి కాని పిల్లలే. అది చెప్తున్నా, పెళ్లి కాని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా మనము ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి ఇంక్లూడ్ చేయాల్సిన పరిస్థితి. స్కూల్ డ్రెస్లలో ఉండి కూడా వాడు స్కూల్ డ్రెస్ లో ఉంటాడు, ఈ అమ్మాయి స్కూల్ డ్రెస్ లో ఉంటారు, ఇవే పనులు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో పోనీ చెప్పినా కూడా వీళ్ళు వినటం లేదో మనకైతే తెలియట్లేదండి. చాలా మటుకు క్యాబ్ డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు అనమాట. వాళ్ళు పోనీ మధ్యలో ఆపేశారనుకోండి, అతని మీద కంప్లైంట్, మీ వాడు మమ్మల్ని మధ్యలో మిడిల్ డ్రాప్ చేసేసారని. ఒకవేళ వాడు కూడా ఒక మనిషే కదండి, మీరు చేసే దరిద్రమైన పని వెనక చూస్తూ వాడు ఎలా డ్రైవ్ చేస్తాడు? ఒక మనిషి కదా, అతను కూడా మనిషి, అతనికి కూడా తెలుసు మీరు ఏం చేస్తున్నారో కూడా అతనికి కూడా తెలుసు. అంటే మీకు ఆ మాత్రం కూడా ఇంకింత జ్ఞానం లేకుండా మీరు అంటారు కదా పశువులని, ఎందుకు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారంటే పశువులకు సంబంధాలు ఉండవండి. అన్న, అక్క, భార్య, చెల్లి, తల్లి అనే సంబంధాలు ఉండవు పశువులకి. మనుషులకు మాత్రమే ఈ సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఎవరితో ఏ పని ఎప్పుడు చెయ్యాలి అనేది మనిషి అయిన పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి. పశువులా మనుషులా అని ఎందుకంటారంటే పశువులకు వావి వరుసలు సంబంధాలు ఏమీ ఉండవు. ఏ కుక్క కనిపిస్తే ఆ కుక్క మడి ఇంకో కుక్క ఎందుకు వెళ్తుందంటే వాటి కోసమే వెళ్తాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనుషులు కూడా అదేంటి వాటిలాగా తయారవుతున్నారు. మన ఒక మనుషులము, ఒక్కొక్క మనిషి మధ్యలో ఒక సంబంధం అనేది ఉంటుంది. సో ఎవరితో ఏ పని చెయ్యాలి చెయ్యకూడదు అనేది మీకు తెలియాలనేది తెలియకుండా పోతుంది.
సో అమ్మాయి మీరు చెప్పినట్టుగా ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా తాగేసింది. ఏంటి మేడం ఇలా చేస్తున్నారంటే మళ్ళీ అదే సమాధానం, నువ్వు నోరు మూసుకొని డ్రైవ్ చేయమనింది. పాపం వాడు ఏమీ మాట్లాడటం లేదు. ఎక్కువ మాట్లాడితే నీకు రేటింగ్ ఇవ్వను, నీ మీద కంప్లైంట్ ఇస్తానని పాపం అతని మీద మళ్ళీ తిరగ మాట్లాడితే అతను దింపేసిన తర్వాత రాధగారు కనీసము చార్జెస్ డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందండి ఆ అమ్మాయి. అంటే ఇలా తయారైపోతున్నారనమాట. ర్యాపిడో వాళ్ళ పరిస్థితి మాత్రము చాలా ఘోరం. 2-వీలర్లో కూర్చుంటున్నారు, చాలా మంది అమ్మాయిలు కూడా బుక్ చేసుకుంటున్నారు. సరే ట్రాఫిక్ వల్ల క్యాబ్స్ లో వెళ్ళలేక, సో అది మనం ఎప్పుడు తప్పపట్టడానికి వీల్లేదు. అది కూడా మంచిదే, వెళ్తున్నారు, దింపేస్తున్నారు, వాళ్ళ డెస్టినేషన్ లో వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి ట్రాఫిక్ లో మీకు తెలుసు హైదరాబాద్ రోడ్లు కానీ ఎక్కడైనా కానీ ట్రాఫిక్ ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అతను ఒకవేళ స్పీడ్ బ్రేక్ వేస్తే జర్కింగ్ లో ఒకరికి ఈ వెనక కూర్చున్న మనిషి వెళ్ళి ముందుకు తగ్గుతుంది. అక్కడ పోట్లాట. నువ్వు కావాలని బ్రేక్ వేస్తున్నావు, స్పీడ్ బ్రేక్, నువ్వు కావాలని బ్రేకులు ఉన్నది నీకు కనపడట్లేదా? నీకు ఇప్పుడు బ్రేకులు ఉంటే ఏం చేస్తానండి, బండి పైది చెత్తి కిందికి పడిస్తాడా? సో అది కూడా ఒక కంప్లైంట్. నువ్వు కావాలని చేస్తున్నావు, నీకు డబ్బులు ఇవ్వను, నీకు రేటింగ్ ఇవ్వను, నువ్వు నన్ను అమ్మాయిని కాబట్టి నువ్వు హెరాస్ చేసావని నేను కంప్లైంట్ ఇస్తా. అలా తయారైపోతున్నారండి. అంటే ఆడవాళ్ళు ఏంటంటే ఒక పదునైన కత్తులాగా తయారవుతున్నారు. బ్లేడ్, కత్తి కూడా కాదు, బ్లేడ్ ఇటువైపు మీరు ఎక్కడ పట్టుకున్నా తెగుతుంది. మధ్యలో మీరు బ్లేడ్ పట్టుకోలేరు, ఎటు పట్టుకున్నా తెగుద్ది. నిజమే కదా, ఎటు పట్టుకున్నా ఆడవాళ్ళు అలా తయారైపోతున్నారండి. పాపం ర్యాపిడో వాళ్ళు నేను నిన్న క్యాబ్ లో వస్తుంటే చెప్తున్నారు అనమాట, మేడం ఒక అమ్మాయి ఎక్కింది మేడం, అసలు నేను ఏమనలేదు, చాలా మర్యాదగా మాట్లాడుతుంటే ఇతన్ని ఈమె రెచ్చగొడుతుందంట. ఇంక ఏం చెప్పాలి చెప్పండి. నాకు పెళ్ళయింది మేడం, పిల్లలు ఉన్నారు, నా పని నేనేదో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ పని చేస్తున్నాను, నేను చదువుకున్నవాడిని మేడం, పార్ట్ టైం చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి వెనక నుంచి వచ్చి అతన్ని బుగ్గకిల్లేసి షర్టు లాగేసేసి నీ నంబర్ చెప్పు, మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్దామా, ఇలా అడుగుతుందట. అదేంటమ్మా, అదే చెప్తున్నా, అది వాడు చెప్తుంటే నాకు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలా ఉంటున్నారు మేడం. మాకు ఇప్పుడు భయం వేస్తుంది, అసలు ఆడవాళ్ళని వెనక కూర్చుంటే మాకు ఏమొస్తుందో ఏమో. ఇప్పుడు ఒకవేళ నేను పొరపాటున వెనక్కి తిరిగాను అనుకోండి, ఒకవేళ ఏం చేస్తున్నామంటే నా మీద ఉల్టా ఈ క్యాబ్ డ్రైవర్ నన్ను విసిగిచ్చాడు, నన్ను అరెస్ట్ చేశాడు, తీసుకెళ్తుంది పోలీస్ స్టేషన్లో కూర్చోబోతుంది, నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు మేడం. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కొన్ని తప్పనిసరి పరిస్థితులలో మేము డ్రైవర్లుగా పనిచేస్తున్నామే తప్ప మేము నీతి నిజాయితీ లేకుండా లేము అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, క్యాబ్ డ్రైవర్లకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా 90% నీతి నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఒక ప్రొఫెషన్, ఇప్పుడు మనమందరం ఇలా ఎలా చేస్తున్నాం, వాళ్ళది కూడా ఒక ప్రొఫెషన్, డ్రైవింగ్ ప్రొఫెషన్. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశాలే ఉంటాయి తప్ప మళ్ళీ అన్నట్టుగా 2%, 1%, 2% ఉంటారు, అలాంటి డ్రైవర్స్ కూడా ఉంటారు. జనరల్ గా 90% మంచి వాళ్ళే ఉంటారండి. ఎందుకంటే మీరు రాత్రి 11:30, 12 తర్వాత ట్రావెల్ చేస్తే, మీకు ర్యాపిడోలో ట్రావెల్ చేస్తే మీకు కంపల్సరీగా మీకు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళు కాల్ చేస్తారు మనకి, చేసి మేడం మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళారా, ఏమన్నా మీకు ఇబ్బంది అయిందా మధ్యలో అని కూడా మనను ఎంక్వైరీ చేసి, లేదు మేము సేఫ్గా ఉన్నాము అంటేనే వాళ్ళు అతనికి అంటే కాల్ డ్రాప్ చేస్తారనమాట. అలాంటి ఇది ఉన్నప్పుడు మనం కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. నిజంగా మీరు అన్నట్టుగా మీరు రొమాన్స్ చేసుకోవాలి అంటే చాలా ఉన్నాయి. పాపం ఎవరు ఓయూలో కనిపెట్టారో గానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమన్నా మీ గడ్డి మీరు తినండి కానీ ఇలాంటి పనులు చేశారంటే మాత్రం, అంటే మనము ఏమి తెలియని అమాయకులను మనము ఏంటంటే వాళ్ళ జీవితాలను మనం నాశనం చేసినట్టే. మీరు ఏం చేస్తారండి అంటే, మీరు చేసిన నాన్ సెన్స్ చెప్పకుండా నన్ను డ్రైవర్ ఇలా హెరాస్ చేశాడు, డ్రైవర్ నన్ను క్వశ్చన్ చేశాడు కాబట్టి నాకు సేఫ్ కాదనేసి వాడి మీద ఒక కంప్లైంట్ పారేస్తారు. లాస్ట్గా తన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేయకండి. సో మళ్ళీ చెప్తాను, ఎక్కడ ఎప్పుడు ఏది చెయ్యాలో అలా చేయండి అంతే. మీరు 100 రూపాయలు కదా ఇవ్వకుండా వెళ్ళిపోదాం అని అనుకుంటే పెద్ద వైరల్ అయిపోతే ఇది ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడండి ఒక్కసారి. థ్యాంక్ యూ.